జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. ఈరోజు మన వీడియోలో చాలా విశేషమైన భగవద్భక్తుల యొక్క కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగానే మనం ఏంటంటే ఆనాడు ప్రహ్లాదుడు ఏ విధంగా శ్రీ మహావిష్ణువు నిరంతరం జపం చేసి తప్పించి స్వామి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడో అదే కోవకు చెందినటువంటి భగవద్భక్తుని యొక్క కథని ఈనాడు మనం తెలుసుకున్నాం అన్నమాట. ఆ కథ ఏదో కాదు, మన ధ్రువుని యొక్క కథ అనమాట. అదే ధ్రువోపాఖ్యానంగా మనం చెప్తున్నాం. ఇది మనకి విష్ణు పురాణంలోను భాగవత కథలోను మనకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలగాలన్నా, ఆయన మనం దర్శించాలన్నా కానీ అది వయసును బట్టి, అధికారాన్ని బట్టి, పదవిని బట్టి కాదు, మన మనసులో ఉన్నటువంటి సంకల్ప బలం ఏదైతే ఉందో దానివల్ల నెరవేరుతుంది అని చెప్పినటువంటి విశేషమైన కథ ఈ ధ్రువుని యొక్క కథ అనమాట. అయితే ఈ కథలోకి మనం వెళ్ళినట్టయితే పూర్వం మనకి ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మదేవుడు స్వయంభువు అనే ప్రజాపతిని సృష్టించాడు. ఆయన తర్వాత ఆయన వంశంలో వచ్చినటువంటి వారే ఈ యొక్క ధ్రువుడు అనమాట. ఈ ధ్రువుని యొక్క తండ్రి ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి ఏంటంటే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు సునీతి, రెండవ పేరు సురుచి. అయితే ఈ సునీతికి ఆ ఉత్తానపాదుడికి జన్మించిన వాడే ఈ యొక్క ధ్రువుడు అనమాట. అయితే అలాగే సురుచికి ఉత్తానపాదుడికి జన్మించిన వాడు ఉత్తముడు. వీరిరువురు కూడా ఇద్దరు సంతానం అన్నమాట. చెరొకరికి చెరొక సంతానం ఉంది. చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రాజుగారికి సునీతి కంటే కూడా సురుచి మీద ఎక్కువ అభిమానం ఉండేది. ఎందుకంటే చాలా అందంగా ఉండేది కాబట్టి సునీతి కంటే కూడా సురుచి మీద ఎక్కువ అభిమానం ఉండేది అనమాట. అయితే దీన్ని గమనించినటువంటి సురుచి ఏం చేసిందంటే, సునీతి కంటే నేనే అందంగా ఉన్నాను కాబట్టి, రాజుగారికి నేనంటే ఇష్టం కాబట్టి నాతోనే ఎక్కువగా ఉంటారని చెప్పేసి తనతోనే సమయాన్ని ఎక్కువ గడిపే విధంగా చేసుకునేది అనమాట. అయితే సునీతి దీని అంతా కూడా అంతగా పట్టించుకునేది కాదు. ఎందుకంటే చాలా అనుకో తెలిసిన వ్యక్తి. అలాగే భర్తని ఎలా ఆనందింపచేయాలో, భర్త యొక్క అడుగుజాడలు ఏ విధంగా నడవాలో తెలిసినటువంటి వ్యక్తి ఈ సునీతి అనమాట. అందుకోసం చెప్పేసి రాజుగారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఒక సందర్భంలో ఉత్తముడు ఈ ధ్రువుడు ఇద్దరూ కూడా అన్నదమ్ములు కావడం వల్ల ఆ యొక్క రాజ్యంలో ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఒక సందర్భంలో రాజుగారు ఏంటంటే సురుచి యొక్క అంతఃపురంలో వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న కుమారుడు ఎవరు? ఉత్తముడు కదా. ఆ ఉత్తముడు ఏం చేశాడంటే తండ్రి గారి యొక్క తన యొక్క తొడల మీద ఎక్కి ఆటలాడుకునేవాడు అనమాట. అది చూసినటువంటి ధ్రువుడు కూడా నా తండ్రే కదా, నా తమ్ముడు ఎలా అయితే ఆడుకుని నేను కూడా అలా ఆడుకుంటాను కదా అని చెప్పి తను కూడా తన యొక్క తొడ భయభాగానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు అది చూసినటువంటి సురుచి ఏం చేసిందంటే ఒక్కసారిగా ఆ ధ్రువుని పట్టుకొని వెనక్కి లాగేసి, అయ్యో నువ్వు నా కుమారుడు కాదు, నా యొక్క దాసిలా ఉన్నటువంటి సునీతి యొక్క కుమారుడు, నువ్వు నా యొక్క గర్భంలో పుట్టినట్టయితే ఉత్తముడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క తొడ మీద కూర్చొని ఆడుకోగలుగుతున్నాడో నువ్వు కూడా అలాగే ఆడుకోగలవు. కాబట్టి నువ్వు నా కడుపును పుట్టలేదు కాబట్టి నీకు అర్హత లేదు అని చెప్పేసి ఒకసారి లాగి పక్కన నెట్టేసింది అనమాట. అప్పుడు ఈ ధ్రువుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు కూడా తండ్రి గారికి ఏంటంటే తన ధ్రువుడు దెబ్బతిన బాధపడ్డా కానీ అక్కడ సురుచి ఏ విధంగా ఉన్నది, కొంచెం అహంకారంతో ఉంది కదా, మళ్ళీ తను ఎక్కడైతే ఒక రకమైన అలకం చెందుతుందో అని చెప్పేసి భయంతో తనకి ఏమీ అనకుండా ఏమీ వారించకుండా అలాగే ఉండిపోయాడు. అప్పుడు ధ్రువుడు చాలా బాధపడి అక్కడి నుంచి తన తల్లి నుండి సునీతి దగ్గరికి వచ్చాడు. వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాడు. సునీతి ఏంటి కొంచెం అనువుగా ఉండి మంచి లక్షణాలు కలిగిన ఆవిడ కాబట్టి తన పినతల్లి మీద ఎటువంటి తన విషయమైనటువంటి ప్రత్యేకమైన ఫిర్యాదులు చెప్పకుండా తను ఏం చేసిందంటే, నీ తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలని ఆలోచిస్తున్నావు, కానీ దానికంటే గొప్ప స్థానం మనందరికీ కల్పించగలిగిన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు గురించి విశేషమైనటువంటి తపస్సు చేసినట్లయితే, ఆయన ధ్యానం చేసినట్లయితే అంతకంటే మంచి స్థానాన్ని నీకు ప్రసాదిస్తాడయ్యా అని చెప్పేసి ఒక మాట చెప్పింది. అది ధ్రువుడి యొక్క మనసులో బాగా నాటుకుందనమాట. అంటే ఇక్కడేంటి, తన తల్లిని చేసిన పినతల్లి మీద ఎటువంటి ఫిర్యాదులు చెప్పకుండా మనందరికీ కూడా మంచి మార్గం చూపించాలంటే, మంచి స్థానాన్ని కల్పించాలంటే అది మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉంటుందని చెప్పేసి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పింది. అప్పటి వరకు కూడా శ్రీ మహావిష్ణువు ఎవరో తెలియదు. అటువంటి చిన్న బాలుడు అనమాట. ఆ బాలుడు ఏం చేశారు, తన తల్లి చెప్పింది కదా ఆ శ్రీ మహావిష్ణువుని నేను తపస్సు చేస్తానని చెప్పేసి అనుకొని ఆ అంతఃపురాన్ని వదిలిపెట్టి అడవి మార్గంలో వెళ్తున్నాడు అనమాట. అంటే చిన్న బాలుడు 5 సంవత్సరాలు, అసలు శ్రీ మహావిష్ణువు అంటే ఎలా ఉంటాడో తెలియదు. అలాంటి బాలుడు అడవి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి ఈ జగత్ కళ్యాణం చేయడానికి మొత్తం కూడా మూలాధారంగా ఉన్నవాడు నారద మహర్షి. ఆ నారద మహర్షి అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే చిన్న వయసులో శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేయగలిగాడు, అంటే ధ్యానం చేయగలిగాడు, దాని మొత్తానికి కారణం ఎవరు? నారదుమునే కదా. ఎందుకంటే ఆనాడు లీలావతి నారదుడి యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు తన గర్భంలో ఉన్న పిల్లవాడికి శ్రీ మహావిష్ణువు కథలన్నీ చెప్పి శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని చెప్పి నారద
నారదుడు. అదేవిధంగా ఈ యొక్క పిల్లవాడికి కూడా శ్రీ మహావిష్ణువుకు గొప్పతనాన్ని తెలియచేయాలి, తను ఏం చేయాలనుకుంటున్నాడు, ఎందుకు అనుకుంటున్నాడని చెప్పేసి తన దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి పిల్లవాడు కదా, ముందుగా అసలు ఆ నిజంగా తనకి గురి ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. ఒక గురువు అని ఏంటంటే మనకు ముందు గురి ఎంత ఉందో తెలుసుకోవాలి. తన గురిని మనం మార్చగలగాలి. అంటే సన్మార్గంలో వెళ్తున్నాడా, దుర్మార్గంలో వెళ్తున్నాడా తెలుసుకొని తనకు కావాల్సిన తర్ఫీదు మనం ఇవ్వాలి. కాబట్టి అక్కడ నారదుడు ఏం చేశాడంటే, చాలా చిన్న పిల్లవాడు కదా, కాబట్టి అయ్యా నువ్వు ఈ మార్గంలో ఎందుకు వెళ్తున్నావు, రాజ్యం అటువైపు ఉంది, అడవి ఇటువైపు ఉంది, ఇటువైపు వెళ్తే నీకు పులులు, క్రూర మృగాలు ఎన్నో ఉంటాయి, నిన్ను ఇబ్బంది పెడతాయి. నువ్వు అంతఃపురానికి వెళ్తే మీ అమ్మ ఉంటుంది, మీ నాన్న ఉంటుంది, అక్కడ మీ సేవకులు ఉంటారు, నీకు కావాల్సిన ఇస్తుంటారు, పాలు ఇస్తారు, మంచి మంచి పదార్థాలు పెడతా, తిని ఆడుకొని అక్కడ ఉండొచ్చు కదా, నువ్వు అడవులకు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి నారద మహర్షి అడిగాడు అనమాట. అడిగినప్పుడు ఆ ధ్రువుడు ఏం చెప్పాడు, తన మనసులో ఏమన్నా శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయాలనుకున్నాడు కదా, అదే విషయాన్ని తనకి చెప్పాడమ్మ నారదుడికి. కానీ నారదుడు ఏం చేశాడు, అసలు ఎంతవరకు ఇతను గట్టిగా పట్టుకుంటాడని చెప్పి ఎన్నో రకాల ప్రశ్నలు తనకి వేసాడనమాట. అయినా కానీ ధ్రువుడు అవేమీ పట్టించుకోకుండా అన్నిటి సమాధానం చెప్పుకుంటూ, నాకు ఒకటే లక్ష్యం, శ్రీ మహావిష్ణువు కోసం నేను తపస్సు చేయాలి అని చెప్పేసి దృఢమైన సంకల్పాన్ని చెప్పాడనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోసం వచ్చిన నారదుడు చాలా ఆనందించినమాట. ఆనందించి, ఆహా నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు తెలుసా, తెలియదు, కాబట్టి శ్రీ మహావిష్ణువు స్వరూపం ఎలా ఉంటుందో అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని చెప్పి ఆయన ధ్యానించడం కోసం, మరి ఎలా ధ్యానించాలి, అనుకున్న పేరేంటి అని చెప్పి తెలుసుకోవాలి కదా, దానికోసమని ద్వాదశ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని చెప్పేసి దివ్యమైన మంత్రాన్ని ఆయనకి ఇవ్వడం జరిగిందన్నమాట. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ మంత్రాన్ని తీసుకొని ఆ నారదుడు చెప్పినటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూపం కోసం అని చెప్పేసి తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడు. అప్పుడు నారదని చెప్పాడు, ఇక్కడ కాదు కొంచెం ముందుకు వెళ్తే మధువనం అని చెప్పేసి ఒక వనం ఉంది, ఆ వనంలో కూర్చొని తపస్సు చెయ్యని చెప్పాడనమాట. అలాగే అని చెప్పేసి అక్కడి నుంచి ధ్రువుడు ఏం చేశాడు, ఆ మధువనానికి వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. ఆ తపస్సు కూడా ఎలా చేశాడంటే, ముందుగా తను ఏం చేశాడు, ఆ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఏం చేశాడంటే, మొదటి భాగంలో అంటే మొదటి ఒక 6 నెలల భాగంలో తను ఏం చేశాడంటే, పండ్లు ఉంటే ఆ పండు కింద పడిన పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండు తిని తపస్సు చేశాడు అనమాట. తర్వాత స్వామి కనిపించలేదు. మళ్ళీ ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, పండ్లు కూడా తిననని చెప్పేసి ఆ పండ్లు తినకుండా ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులు తింటూ తపస్సు చేశాడు. దాని తర్వాత పండ్లు తినట్లేదు, ఆకులు తిన్న తర్వాత నీటిని మాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. అయినా సరే శ్రీ మహావిష్ణువుడు కనిపించలేదు. ఇలా కూడా కనిపించలేదు, నీటిని కూడా తాగటం మానేసి గాలి పీల్చుకుంటూ మాత్రమే తపస్సు చేశాడు. దాని తర్వాత కూడా శ్రీ మహావిష్ణువు కనిపించలేదు. కనిపించకపోయేసరికి అలా ఏం చేశారంటే, తన యొక్క బొటని వేలి మీద నుంచొని గాలిని కూడా ఆపేసి, అంటే నీరు లేదు, ఫలాలు లేవు, ఆకులు లేవు, ఏమీ తినట్లేదు, గాలి కూడా పీల్చుకోవట్లేదు. అటువంటి విశేషం ఏంటంటే, ఈ ముల్లోకాల్లో తన లోపల ఉన్న తపస్సు ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తం కూడా, ఆ శక్తి వల్ల ఏంటంటే ఈ ముల్లోకాల మొత్తం అతలాకుతం అయిపోయానమాట. అప్పుడు దేవతలందరూ కూడా ఏం చేశారంటే, అయ్యో ఈ చిన్న పిల్లవాడు ఎందుకోసం తపస్సు చేస్తున్నాడు ఎలాంటి అని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లా. అందుకోసం వీళ్ళందరూ కూడా ఏం చేసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మరి ధ్రువుడు ఇంత కఠోరమైన తపస్సు మా తమల కోసమే చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదని చెప్తే, అప్పుడు శ్రీ మహావిష్ణువు సమయం వచ్చి నేనే వెళ్తానని చెప్పేసి అనుకొని అక్కడి నుంచి స్వయంగా గరుడు వాహనం ఎక్కుకొని స్వామి ఈ ధ్రువుడు ముందుకు రావడం జరిగిందన్నమాట. ఆ ధ్రువుడు ముందుకు వచ్చి ధ్రువుడికి సాక్షాత్కరింపజేశాడు. అప్పుడు ధ్రువుడు ఒక్కసారిగా స్వామిని చూశాడు. చూసినప్పుడు ఏంటి, నారదుడు ఏ విధమైనటువంటి స్వరూపాన్ని చెప్పాడో ఆ స్వరూపంతో స్వామివారు కనిపించారా అని చూసినమాట. చాలా పెద్దగా కనిపించాడు, విరాట స్వరూపం కనిపించారు. కొంచెం ఆలోచన పడ్డాడు. స్వామి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న శంకు చక్రాలు ఉంటాయి కదా, ఆ శంకు చక్రాల్లో ఆ శంఖం ఏంటంటే వేదాల సారం అనమాట. ఆ శంఖాన్ని తీసుకొచ్చి తన యొక్క తలకి స్మరించారనమాట. అలా తాకింపజేశాడు. అప్పుడు తన వేదాల సారం మొత్తం కూడా తనకు అర్థమవుతుంది, నారదుడు చెప్పిన స్వరూపం తనకు అర్థమవుతుంది. అప్పుడు ధ్రువుడు ఎంతో ఆనందంగా ఆ శ్రీ మహావిష్ణువుని చూసి స్మృతించి ఎంతో స్తుతి చేశాడనమాట. స్తుతి చేసినప్పుడు మరి స్వామికి వచ్చాడు కదా, మరి తను ఏదైనా కోరుకోవాలి కదా, ఏం కోరిక అని ఆలోచిస్తున్నప్పుడు తను ఏం కోరుకోవాలని వచ్చాడు, ఉన్నతమైన స్థానాన్ని కావాలి అని చెప్పి వచ్చాడు. కాబట్టి అటువంటి స్థానాన్ని అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, శ్రీ మహావిష్ణువు ఈ లోకంలోని ఉన్నత స్థానం కాదు, నీకేం చేస్తారంటే ఈ లోకాలన్నిటికీ పైన ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇస్తానని చెప్పేసి ఒక స్థానం ఇచ్చాడు అనమాట. అదే ధ్రువస్థానం అనమాట. ఆ ధ్రువస్థానంలో నువ్వు నిక్షిప్తంగా ఉండి చిరంజీవిగా ఉండి ఈ యొక్క లోకాలు మొత్తం కూడా ఉన్నతంగా ఉంటూ నీ గురించి తెలుసుకుంటూ భగవద్గీతలు తెలుసుకుంటే ఎటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది చెప్పుగా విధంగా నువ్వు ఉంటావని చెప్పేసి ఒక స్థానాన్ని కల్పించడం జరిగింది. అదే ధ్రువస్థానం అనమాట. అయితే అది ఎప్పుడు కాదు, ఈనాడు నువ్వేం చేస్తావంటే ఈ తపస్సుని విరమించుకొని రాజ్యానికి వెళ్ళి రాజ్యభారాన్ని మొత్తం చూసుకొని తర్వాత నువ్వేం చేస్తావంటే నీ యొక్క చివరి క్షణాల్లో అంటే ముసలితనం వచ్చిన తర్వాత చనిపోయే ముందుగా నువ్వు ధ్రువస్థానానికి వెళ్తావని చెప్పడం అనమాట. అదేవిధంగా ధ్రువుడు ఏం చేశాడంటే ఆ శ్రీ మహావిష్ణువుని ఆనందంగా తన వరాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడు ఏం చేశాడు, తన యొక్క రాజ్యానికి వెళ్ళాడు.
వెళ్ళాడు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత తన పినతల్లి నుండి సురుచి చనిపోయిందనమాట. దాని తర్వాత తన తమ్ముడు నుండి ఉత్తముడు కూడా చనిపోయాడనమాట. దాని తర్వాత తన తండ్రి గారు ఏం చేశారు, రాజ్యభారం మొత్తం కూడా ధ్రువుడికి అప్పచెప్పారు. అయితే ధ్రువుడికి రాజ్యభారం అప్పచెప్పిన తర్వాత తన తమ్ముడు ఎందుకు చనిపోయాడంటే యక్షుల ద్వారా యుద్ధం చేయడం చనిపోయాడు. కాబట్టి నేను కూడా యక్షుల మీద యుద్ధం చేస్తానని చెప్పేసి యక్షుల మీద యుద్ధం చేస్తున్నమాట. యుద్ధం చేసి ఎంతోమంది యక్షుల్ని సంహరిస్తారు. సంహరించిన తర్వాత ఎంతోమంది మొత్తం కూడా చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ఏం చేయాలని ఆలోచనప్పుడు దేవతలు మొత్తం ఏం చేశారంటే తన యొక్క తాతగారైనటువంటి ఈ యొక్క స్వయంభు మును ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నీ మనవడు యక్షులతో యుద్ధం చేసి యక్షులందరినీ సంహరిస్తున్నాడు అయ్యా అని చెప్తే అప్పుడు ఆ తాతగారు తన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేసావు, ఎన్నో వరాలు పొందావు, అటువంటి వాడివి ఇలా యక్షులందరినీ సంహరించి పాపాన్ని మూటగట్టుకుంటావా, అది సభ్య కాదు కదా అని చెప్పేసి అనగానే తన తాత యొక్క మాటని విని ఆ యక్షులను సంహరించడాన్ని ఉపసంహరించుకున్నాడు. అది తెలిసినటువంటి కుబేరుడు చాలా యక్షులకి, ఎందుకంటే గురువు ఎవరంటే ఈ యొక్క కుబేరుడు అనమాట, నాయకుడు. ఆయన ఆనందించి నీకు ఎటువంటి వరం కావాలో కోరుకోవయ్యా అని అడిగానమాట. అయితే అప్పుడు దానికి ఏం చేశానంటే, ఇప్పటి వరకు నేను శ్రీ మహావిష్ణువు ఘోర తపస్సు చేశాను, ఇలాంటి ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను కదా, ఇలా కాకుండా నా మనసు ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు ఎందే రమించాలి, నించున్నా కూర్చున్నా పడుకున్నా ఏది చేసినా శ్రీ మహావిష్ణువు గురించి నేను ఆలోచించాలి, అటువంటి స్థితిని నాకు కల్పించాలని చెప్పేసి కుబేరుని అడిగానమాట. అందుకు కుబేరు కూడా తదాస్తు అని చెప్పేసి అటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత తన వివాహం చేసుకొని తర్వాత కుమారికి ఆ రాజ్యభారం మొత్తం అప్పచెప్పేసి తర్వాత శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకుంటూ కూడా అలా బద్రీ ఆశ్రమానికి వెళ్ళాడనమాట. ఆ బద్రికా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఆయనకు దేహత్యాగం చేసి ఆ ధ్రువస్థానానికి చేరుకున్నమాట. చేరుకున్న తర్వాత విష్ణులోకం నుంచి వచ్చిన వారందరూ కూడా తను తీసుకువెళ్తుంటే, అయ్యా నేను ఇక్కడికి వెళ్తున్నాను కదా, మరి నా కన్నతల్లి ఏ విధంగా ఉందో అని చెప్పేస్తే, నీకు ఇంత మంచి విషయాన్ని చెప్పినాను, నీ కన్నతల్లి నీకంటే ముందుగానే నీ ముందు వాహనంలో ఉంది చూడవయ్యా అంటే ధ్రువుడు తన ముందు రథంలో చూస్తే తన తల్లి ఉందన్నమాట. దానికి చాలా ఆనందించాడు. అంటే ఒక మంచి విషయాన్ని ఎవరైతే మనకు బాగా చెప్పగలిగేవారు అంటే తల్లి. అటువంటి తల్లి మంచి విషయం చెప్పడం వల్ల ధ్రువుడికి ఆ స్థాయి చేరింది. ఆ ధ్రువుడు ఆ స్థాయికి చేరినా సరే తన తల్లిని గుర్తుంచుకున్నాడు, తన తల్లి కూడా ఆ స్థాయికి చేరిందనమాట. అలా విశేషమైన ధ్రువుని యొక్క కథని మనం ఈనాడు చాలా విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.